ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాగవుతున్న వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైనది. ప్రస్తుతం పంట 2 నెలల వయసు నుంచి పెరుగుదల దశ వరకు ఉంది. ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాటేందుకు సిద్ధపడుతున్నారు. అయితే అసలే ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో లేత వయసులోని చెరకు తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సస్యరక్షణ పట్ల కూడా రైతులు కొంత మెళకువగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఈ దశలో పీక పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుందంటూ నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కోడెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. ఉభయ రాష్ట్రాల్లోనూ అధిక విస్తీర్ణంలో సాగవుతున్న వాణిజ్య పంట చెరకు. ఇది దీర్ఘకాలిక పంట. దాదాపు 9 నెలల నుండి 12 నెలల వరకు పొలంలోనే ఉంటుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వర్షాధారంగా సాగు చేస్తూ ఉంటారు. ఈ రకాల్లో బాల్య దశ అత్యంత కీలకమైనది. వేసవిలో చెరకు పిలకలు వృద్ధి చెందుతాయి కాబట్టి ఈ సమయంలో నీటి ఎద్దడికి గురికాకుండా దగ్గరగా నీటి తొడులను అందించాలి. ఈ కాలంలో చీడపీడలు కూడా తమ ప్రతాపాన్ని చూపెడుతూ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా లేత దశలో ఆశించే పీక పురుగు నష్టం ఎక్కువగా ఉంటుంది. రైతులు సకాలంలో దీనిని నివారించకపోతే పెరుగుదల దశలో కాండం తొలుచు పురుగుగా మారి నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సకాలంలో గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. చెరుకు మన రాష్ట్రంలో సాగు చేసేటువంటి ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట. ఇది సాధారణంగా మన కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా సాగు చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏంటంటే పురుగులు తెగుళ్ళ వల్ల మనకి దిగుబడులు అనేవి చాలా తగ్గడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే చెరుకులో ఆశించేది పీక పురుగు అంటారు. తర్వాత దాన్ని మనకి ఈఎస్బి కూడా అని చెప్తా ఉంటాం. ఈ పీక పురుగు అనేది ఏంటంటే మొక్క మనం నాటిన దగ్గర నుంచి మనకి అంటే నరికేంత వరకు కూడా పీక పురుగు ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. దీంట్లో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే మనకి పైన ఉన్నటువంటి మొవ్వు ఆకు అంతా కూడా ఎండిపోయి మనం మొవ్వుని పీకగానే ఈజీగా మనకి బయటికి ఊటరావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మెయిన్గా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాండం చనిపోవడం వల్ల మనకి పక్క నుంచి పిలకలు అనేవి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఆ పిలకలన్నీ కూడా మనకి బలంగా లేకుండా చాలా బలహీనంగా ఉండటం వల్ల మనకి ఈ తర్వాత మనకి దిగుబడిలో కూడా చాలా వ్యత్యాసం అనేది రావటం జరుగుతుంది. దీనిని నివారించుకోవడం కోసం ఏంటంటే మనం ఈ చెరుకు తోటలు మనం నాటిన తర్వాత అంటే మొక్క తోటల్లో అయితే మనకి 3వ రోజు కానీ లేదంటే కార్సీ తోటల్లో అయితే కార్సీ చేసిన వెంటనే 1 ఎకరానికి 1.5 టన్ను మనం చెరుకు చెత్తని పల్చగా మనం కప్పుకున్నట్టయితే ఈ పీక పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొక్క తోటల్లో మనం ఏంటంటే వేసే ముందే ఈ కార్బోఫెరాన్ 3G గ్రాన్యూల్స్ అనేవి 16 కేజీల వరకు 1 ఎకరానికి వేసుకోవచ్చు. అదేవిధంగా ఫిప్రోనిల్ 0.4G గ్రాన్యూల్స్ కూడా ఏంటంటే 10 కేజీలు 1 ఎకరానికి, లేదా క్లోరాంటినిలిప్రోన్ అనేది 0.3G గ్రాన్యూల్స్ 9 కేజీలు 1 ఎకరానికి కానీ మనం వేసుకున్నట్టయితే ఈ పీక పురుగు యొక్క ఉధృతిని మనం ఎర్లీ స్టేజెస్లో మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ పీక పురుగు ఉధృతి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనం మోనోక్రోటోపాస్ అనేది మనకి 1.6 మిల్లీలీటర్లు, లేదంటే క్లోరిపైరిపాస్ అనేది 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా బాగా ఎక్కువగా ఉన్నప్పుడైతే కొరాజిన్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం 30-60 రోజుల్లో ఒకసారి బాగా మొవ్వులో పడేలాగా పిచికారీ చేసుకున్నట్టయితే దీని ఉధృతిని తగ్గించుకోవచ్చు. చెరుకును పురుగులతో పాటు తెగుళ్లు కూడా నష్టపరుస్తున్నాయి. ముఖ్యంగా ఎర్రనల్లి, మొజాయిక్ తెగులు, కొరడా తెగులు కూడా చెరుకు ఎదుగుదలను అడ్డుకుంటాయి. ఇవి ఆశించిన మొక్కల్లో మొవ్వు పొడుగైన నల్లని కొరడాగా మారుతుంది. మొవ్వు నుండి కొరడా వచ్చిన 3-4 రోజుల వరకు తెల్లని పల్చని పొర కప్పబడి ఉంటుంది. ఆ తరువాత పొర చిట్లి ఒక్కో కొరడా నుండి సుమారు 50 కోట్ల తెగులుకారక శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా, వర్షపు జల్లుల ద్వారా పరిసర ప్రాంతాలలోనికి వెదజల్లబడి తెగులు వ్యాప్తికి దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈ వేసవి కాలంలో మనకి అధికంగా వచ్చేటువంటి పురుగుల్లో ఇంకొకటి మనకి రెడ్ మైట్ అంటారు. ఇది ఎల్లో మైట్. మనకి ఆకులన్నీ కూడా మనకి ఎరుపు రంగులోకి మారిపోయి కాల్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ
నల్లి అనేది ఏంటంటే ఎర్ర నల్లి ఆకులు క్రింద వైపు ఉండి అది రసం పీల్చేయడం వల్ల ఆకులన్నీ కూడా మనకి ఎరుపు రంగులోకి మారిపోతూ జరుగుతుంది. ఈ పురుగుని మనం గమనించిన వెంటనే ఈ డైమిథోయేట్ అనేది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ, లేదంటే నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం ఆకులు క్రింద వైపు బాగా తడిచేలాగా మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి ఈ ఎర్ర నల్లిని మనం సమర్థవంతంగా తగ్గించుకొని మొక్క పెరుగుదల ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మన రాష్ట్రంలో కానీ లేకపోతే మన జిల్లాలో ఎక్కువగా ఈ విశ్వామిత్ర వెరైటీ 298 అనే రకాన్ని ఎక్కువగా మనం సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ రకం ఏంటంటే మనకి అన్ని రకాల పరిస్థితుల్లో కూడా మనం తట్టుకొని మంచి దిగుబడి, అదేవిధంగా మంచి బెల్లాన్ని కూడా ఇచ్చేటువంటి రకం. కానీ దీంట్లో ముఖ్యమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనకి ఇది కొరడా తెగులను తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి కొరడా తెగులకి ఏంటంటే మనం ఇది సాధారణంగా మనకి మొక్క తోటలు, కాశీ తోటలు రెండిట్లో కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఆ కాశీ తోటల్లో అయితే మనం కాశీ తోట అంటే మొక్క తోట నరికిన వెంటనే మనం ఒకసారి, తర్వాత ఏంటంటే 30 రోజులకు ఇంకోసారి 2 సార్లు మనం ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కానీ కలిపి మనం పిచికారీ చేసినట్టయితే ఈ తెగులకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మొక్క తోటలు నాటుకునే రైతులైతే ఈ ముచ్చలు, 3 కళ్ళు ముచ్చల్ని ఒక అరగంట సేపు ప్రొపికొనజోల్ అనే మందు ద్రావణంలో ఒక అరగంట సేపు కానీ మనం నానబెట్టి వాటిని వేసుకోవడం ద్వారా ఈ తెగులు మనం తగ్గించుకోవచ్చు. తర్వాత తోటలో కానీ అక్కడక్కడ కనిపించినప్పుడు ఏంటంటే ఈ కొరడాలని మనం కొడవలతో కోసి వాటిని దూరంగా మనం పడవేసి తర్వాత ప్రొపికొనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కానీ కలిపి మనం 2-3 సార్లు కానీ పిచికారీ చేసినట్టయితే మనకు మొక్క తోటలు కానీ లేకపోతే కాశీ తోటల్లో ఈ కొరడా తెగులు యొక్క ఉధృతిని మనం బాగా తగ్గించుకోవడానికి వీలవుతుంది.